హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే నమస్తే. చెప్పు సార్, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు చాలా హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చే దానిలో భాగంగా ఎన్నికల అనంతరం గెలిచిన వెంటనే అతి తక్కువ కాలంలో అతి కొద్ది రోజుల్లోనే చేసిన కామెంట్లు, హామీలు అయితే ఇచ్చాను, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నెరవేర్చాలంటే భయం వేస్తుంది, ప్రజలే అర్థం చేసుకోవాలి అనే కామెంట్ల నుంచి చిన్నగా ఉన్న పరిస్థితుల్లో 10 ఏళ్ళు అయితే తప్ప ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ రకమైనటువంటి విధ్వంసాన్ని రాష్ట్రంలో చేసిపోయింది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆ విధ్వంసాన్ని తీసేయాలన్నా, కొత్తగా సంపద సృష్టించాలన్నా కేంద్రం అప్పులు ఇవ్వాలి, అప్పులతో రాజధాని కట్టాలి, లేకపోతే పోలవరం కట్టాలి, కట్టిన తర్వాత పన్నులు రావాలి, వచ్చిన తర్వాత సంపద సృష్టి వస్తుంది. అప్పుడు ఈ సూపర్ 6 హామీల గురించి మాట్లాడేటువంటి వెసులుబాటు ఉంటుందేమో. కానీ ఈ 10-15 ఏళ్ళ వరకు అయితే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసినట్టుగానే ఆయన ప్రెస్ మీట్ యొక్క సారాంశం నడిచింది. ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క సారాంశం ఎత్తేసినట్టు అంటారా, లేదంటే ఇంకా అవి స్టిల్ అలైవ్ ఆ సూపర్ 6 హామీలు అనేవి? ఏం చెప్తారు సార్ అసలు? అయినా నాకు తెలియగలుగుతానమ్మా. రాత్రిపూట ఈ టైంలో నువ్వు నన్ను స్టూడియోకి పిలిచి ఏదో ఒక కప్పు టీ ఇచ్చి సంగతి సమాచారానికి అసలు మసాలా పల్లీలు పెట్టి ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ రెడ్ పుస్తకము పేరు తలుచుకోకుండా మీరు ఉండలేరా? అంటే ఉండలేరా? నేను ఇంకొక మాట ముందుకు పోయి కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటా మీ దగ్గర. ఈ టైంలో అయితే నిజాలు బయటకు వస్తాయనేది నా ఉద్దేశం. అవునా? ఏమోలే, అయి ఉండొచ్చు. ఎందుకంటే నా దగ్గర నుంచి ఎప్పుడు కూడాను వీలైనంత వరకు నిజాలే వస్తాయి. ఇంతకుముందు నువ్వు అడిగినప్పుడు డేట్లతో సహా చెప్పాను కదా. సార్, మరి అవన్నీ నిజాలే కదా. అంటే ప్రజలకు తెలియాల్సిన వాస్తవాలు నిజాలు వేరు, ప్రజలకు తెలియాల్సిన వాస్తవాలు వేరు కదా. అంతే కదా. ఇప్పుడు నీ మాట ఎందుకు కదా నన్ను పెద్దోడి అనుకుందాం. ఇప్పుడు ఆ పథకాలని గురించి ఆయన చేతులు ఎత్తేసాడు అని కదా అంటున్నావు నువ్వు. సార్, అనుమానమా? కంప్లీట్గా ఎత్తేసాడు. ఓకే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా అంటారు దాన్ని. కొన్ని ప్రాంతాలనేమో కాళ్ళు ఎత్తేసాడయా అంటారు, కొన్ని ప్రాంతాల్లోనేమో కాళ్ళు చేతులు పైకి ఎత్తేసాడయా అంటారు, కొన్ని ప్రాంతాల్లోనేమో తూచి అంటారు. ఇవన్నీ రకరకాల పదాలు అర్థం ఒకటే. ఆయన ఇచ్చిన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాని అర్థమైతే అదేగా ఫైనల్గా. అంతేగా మరి. కానీ అదే అంటుంటే కాదు కూడదు ఎవరు చెప్పారు మీకు, మీరంతా అది ఇది అని చెప్పి రకరకాల రంగులు పులుతున్నారు ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ. అన్ని కూడా తెలిసి కూడా అడుగుతాయి. నాకు అర్థం కాదు. దావాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? పెట్టుబడులు వస్తాయని చెప్పి ఎవడు చెప్పాడండి మీకు? నేనేమన్నా చెప్పానా? ఎప్పుడన్నా చెప్పానా? దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? అక్కడ జనాలు అందరూ వస్తారు, కలుద్దాము, మాట్లాడదాము అని పోయాను. కానీ పెట్టుబడులు తీసుకొస్తాను, వచ్చేస్తున్నాయి, ధారాళంగా వచ్చేస్తున్నాయి, నేనేమైనా చెప్పానా అన్నాడా లేదా? కొంచెం వెనక్కి వెళ్దాం గురుగారు. 2014లో గెలవడానికి మెయిన్ రీజన్ రైతు రుణమాఫీ అనే అనౌన్స్మెంట్. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రుణమాఫీ చేస్తానని నేను ఎప్పుడు చెప్పాను, నీ దగ్గర ఉన్నా నేను చెప్పినట్టు ప్రూఫ్ ఉందా? ఇవే మాటలు ప్రెస్ మీట్ లో అడిగారు. అంతేనా? నేను చెప్తున్నాను కదా, పొద్దున్న లేచింది మొదలు అబద్ధాలు ఆడే పనిలోనే ఉంటాడు స్వామి ఆయన. ఇంతకుముందు హైదరాబాద్ గురించి కూడా అలాగే అబద్ధాలు చెప్తే నేను మొత్తం చెప్పాను కదా నీకు. సార్, ఈ కూడా అంతే, అలాగే మాట్లాడతాడు. అంటే ఒక రాష్ట్రానికి తండ్రి పొజిషన్ లో ఉన్నటువంటి ఏదన్నా ఇప్పుడన్నా ఒక మాట అడ్డం వేస్తే అడ్డం ఉంటది, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడితే ఎట్టా? తప్పు కదా. ఇంత చేటు మనము 6 ప్యాక్ అని చెప్పినా గానీ జనాలు ఓట్లు వేయరేమో అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఈవీఎంలు చేసావు. ఇప్పటికైనా సరే సోర్స్ కోడ్ ఏందో చెప్పు, ఈవీఎం మిషన్ సంగతి ఏందో చెప్పు, వ్యవహారం అంతా తేలిపోద్ది. కానీ చాలా పకడ్బందీగా చెప్పారు కదా సార్ ఎలక్షన్స్కి బిఫోర్. ఒక పక్క సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని ప్రచారం చేస్తూనే 14 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి, రాష్ట్రం అధోగతి పాలిందని చెప్తూనే ఇంతకు మించి మేము ఇస్తాము అనేటువంటి కామెంట్లు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారితో చేయించారు, మరొక వేదిక మీద లోకేష్ గారితో కూడా చెప్పించారు. ఇంత చేటు వీళ్ళందరూ చేసి చెప్పించి సంగతి సమాచారం అయినా కానీ బీజేపీ వాళ్ళతో కలిస్తే వాళ్ళ రిప్రజెంటేటివ్ స్టేజీ మీద ఈయనకు సంబంధించిన దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదుగా. మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదన్నారు ఫస్ట్. మరి పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు కదా ఆయన. దాన్ని ఏదో పెద్ద బూతును చూశాడు ఆయన. మరి నీకు అక్కడే వ్యవహారం అర్థమైపోవడం. ఎట్లాగూ చేసే కాదు, చెప్పే పెట్టే కాదు, ఎందుకు దీంతో అనేసా నేను క్యాలిక్యులేషన్ చేస్తే అమ్మాయి సార్
ఆయన చెప్పిన ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలంటే ఇంచుమించుగా 1,20,000 కోట్లు అయ్యేటట్టున్నాయి. అన్ని పథకాలు కలిపి ఎట్ట కుదురుతుంది చెప్పు? ఇప్పుడు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో 5 ఏళ్ళు ఎంతో సమ్ ఫిగర్ 2,50,000 కోట్లు 2,80,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే శ్రీలంక అయిపోయింది, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అది లేవు, ఇది లేవు, ఇంత చేయటం అన్నారు కదా. ఇప్పుడు ఆయన ప్రకటించిన పథకాలన్నీ కూడాను తూచా చెప్పకుండా కనుక అమలుపరచాలంటే 1,20,000 కోట్లు అవుతుంది. ఎట్ట కుదురుతుంది నీకు? ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది జీతాలు, పెన్షన్లు, ఇవే ఇంచుమించుగా నీకు 1,00,000 కోట్లకు పైన అవుతాయి. ఈ 1,20,000 కోట్లు కలుపుకుంటే 2,20,000 కోట్లు అవుతాయి. నీకు ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఆదాయం, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆదాయం 80,000 కోట్లకు మించి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కానీ, జిఎస్టీలో, ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ అనేటువంటిది ఇంకొక 80,000 కోట్లు 90,000 కోట్లు వస్తుంది. రెండు కలుపుకుంటే నీకు 1,60,000 1,70,000 కోట్ల కంటే లేనప్పుడు 2,20,000 కోట్లు అంటే నీకు సంవత్సరానికి 50,000 కోట్లు అప్పు చేయాలా లేదా? ఆల్రెడీ 1,20,000 కోట్లు అప్పు చేసేసావుగా నువ్వు గడిచిన 7 నెలలకే. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్, ప్రజలకు ఎవరికైనా అర్థమవుతుందిగా. నువ్వు ఒక్కొక్క పథకాన్ని తీసుకో. చంద్రబాబు నాయుడు ఏం తెలివి తక్కువ అనుకున్నావా, తెలియదు అనుకుంటున్నావా? అన్ని సంగతులు తెలుసు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎకనామిక్స్ చదువుకున్నా, నేనంటే ఏందనుకున్నావు అనేటువంటిది ఎక్కడ ఉపయోగపడిందంటే ఈ అబద్ధాలు చెప్పడానికి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ప్రతిదాని గురించి డేటా లేదు, డేటా సేకరిస్తున్నాము, లేదంటే మీటింగ్లు పెట్టాలి, దాంట్లో చర్చలు జరపాలి అని ప్రతిదానికి చెప్తున్నటువంటి కూటమి నేతలంతా కూడా సార్, గతంలో ఏ పథకానికి ఎంత ఖర్చు అవుద్దో మాకు క్లారిటీ ఉంది, ఏ పథకానికి ఏ విధంగా తీసుకురావాలో కూడా మాకు క్లారిటీ ఉంది, సంపద ఎలా సృష్టించాలో కూడా మాకు క్లారిటీ ఉంది. ఒకవేళ ఇవన్నీ మేము సంపాదించలేకపోతే, ఇవన్నీ మేము చేయలేకపోతే మా గల్లా పట్టుకొని అడిగే రైట్ను కూడా మేము ఇస్తున్నాము అనేటువంటి కామెంట్లు నారా లోకేష్ గారు చేశారు. నేను కూడా విన్నాను. నువ్వు చెప్పినట్టు ఈ లొకేషన్ ఇది అనేటువంటిది సార్, ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జాఫర్ ఉన్నాడు కదా సార్, ఆ జాఫర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాడు ఇది రైట్. జాఫర్ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన అంతకుముందు TV9లో ఉండేవాడు, రజనీకాంత్తో ఆయన, మురళి వీళ్ళందరూ ఉండేవాడు. తర్వాత బయటకు వచ్చాడు, కొన్నాళ్ళు సుమన్ టీవీతో పాటు ఉన్నాడు. నన్ను కూడా 2-3 సార్లు ఇంటర్వ్యూలు చేశాడు ఆయన. తర్వాత ఇండిపెండెంట్గా జర్నలిస్ట్గా ఉంటున్నాడు, తప్పలేదు. ఇది గుడ్ పర్సనాలిటీ, బాగానే ధైర్యంగానే అడుగుతాడు. ఉండవల్లి అరుణ్ కుమార్తో చేసిన ఇంటర్వ్యూ చూశాను, నన్ను 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాడు, వేరే వాళ్ళని కూడా చేశాడు, నేను చూశాను. అతను కూడా చేసి ఉండొచ్చు, చేశాడని నువ్వు చెప్తున్నావు. జాఫర్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూలోనే ఆయన చేసిన కామెంట్స్ సార్ నారా లోకేష్ గారు. నాకు కూడా చెప్పాడు, నేను కూడా చేశానండి అన్నాడు. ఒకసారి పంపించవా అన్నాను, పంపించాడు, చూశాను నేను కూడా. స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడతాడు, ఖచ్చితంగానే ఉంటాడు. సో అంతవరకు ఒప్పుకోవచ్చు, బికాజ్ జాఫర్ ఈజ్ ఆల్సో నోన్ టు మీ వెరీ వెల్. అతను ఇంటర్వ్యూ చేశాడంటే మటుకు వచ్చినటువంటి మటుకు 100% నమ్మదగే సార్. మరి ఇప్పుడు పథకాల విషయానికి వస్తే ఏంటి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి తల్లులకి 15,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన వచ్చి దాన్ని పీకేశాడు. రైతులకి నేను 20,000 ఇస్తాను అని చెప్పాడు. మోడీ గారు 10,000 ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆ 20,000 అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్లస్ మళ్ళీ మోడీ గారు ఇచ్చే 10,000 సపరేటా, లేకపోతే ఈ 20,000లో ఆ 10,000 కలిసిందా? ఎలక్షన్స్కి ముందైతే సపరేటు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ 10,000తో మేమిచ్చే 10,000 మొత్తం కలిపి 20,000 అని చెప్పి రీసెంట్గా దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. మరి అది కూడా అబద్ధమేగా? అంతేగా, అట్ట కుదురుతుంది? నువ్వు ఒక పక్క జనాభా ఎంతో తీసుకో, పథకానికి ఎంతో తీసుకో, ఒకసారి నువ్వు క్యాలిక్యులేట్ చేయి, నీకు తెలిసిపోతుంది. ఒక్కొక్కళ్ళకి 3,000 రూపాయలు అనేటువంటిది నెలకి, సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగులకి అని చెప్పాడుగా. నీకు అది ఇంచుమించుగా 8,000 కోట్లు అవుతుంది సార్. ఈ తల్లులకు ఇచ్చేటువంటిది 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడుగా, అది ఇవ్వలేదనుకో, అది కూడా క్యాలిక్యులేట్గానే చేసుకుంటే ఇంచుమించుగా అది కూడా ఒక 10,000 కోట్ల రూపాయల దాకా వస్తుంది. 18,000 ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు. అది కూడా లెక్కేసుకో, ఎంతమంది ఉన్నారు అలాంటి మహిళలు? ఇంచుమించుగా 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 2 కోట్లని 1,500 పెట్టి మల్టిప్లై చేసుకుంటే నెలకు వస్తుంది, 12 పెట్టి మల్టిప్లై చేసుకుంటే సంవత్సరానికి వస్తుంది. ఎంత వస్తుంది అనుకుంటాం? అది ఫ్యూజ్ అమౌంటే వస్తుంది. అలాగే రైతులకి 20,000, మహిళలకి 1,500 నెలకి, 18,000 సంవత్సరానికి, అన్ఎంప్లాయిడ్ యూత్కి 36,000 నెలకు 3,000 చొప్పున, పెన్షన్లు 4,000 ఎనిగా ఉన్నాయి, శాలరీస్ పెన్షన్స్ ఇస్తానే ఉన్నారు. మరి ఇట్లా అన్ని పథకాలు కనుక తీసుకుంటే ఒక్క పథకం కూడాను నెరవేర్చడానికి అవకాశం లేదు అన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలీదా?
ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పాస్ అన్నావుగా, మరి ఇంతవరకు చేయలేదు. రీసెంట్ గా లోకేష్ గారినే మహిళలు అడిగారు సార్, మహిళలకి ఫ్రీ బస్ ఇస్తున్నారు, మా ఫ్రీ బస్ ఎక్కడ సార్ అంటే, పింఛన్ ఇస్తున్నాగా, నువ్వు పింఛన్ 4,000 పెంచాంగా. పింఛన్ 4,000 పెంచి దానికి దీనికి లింక్ పెడతావేంది నువ్వు? దానికి ఇది నీకు సంబంధం లేదు. నువ్వు అది చెప్పావు, ఇది చెప్పావు. సార్ 3 సిలిండర్లు ఇస్తానన్నావు కదా, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయి వస్తుందిగా. ఇచ్చింది 1 సిలిండరేగా, మరి మిగిలిన నుండి ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ దానికి దిక్కుమాలిన ఎక్స్ప్లెనేషన్ చెప్తారు తెలుసా. ముందు డబ్బులు కడితే తర్వాత 14.2 కేజీల సిలిండరు ఒక చిన్న ఫ్యామిలీకి, నార్మల్ గా ఉండే ఫ్యామిలీకి కనీసం 4 నెలలు వస్తుంది. దాన్ని లెక్కలోకి తీసుకొనే మేము 3 సిలిండర్లు ఫ్రీ అన్నాము. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మీరే ఆలోచించుకోండి. ఒక పక్క ఏమో పిల్లల్ని కనేయండి, 3-4 కనండి ఒక్కొక్కళ్ళు, వాళ్ళందరినీ చదివించే బాధ్యత నేను తీసుకుంటా అంటారు. ఇంకో పక్క ఏమో 4 నెలలకు 1 సిలిండర్ సరిపోద్ది కదా, ఏం చేసుకుంటారు మీరు అంటారు. మరి ఇదే కదా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అంటే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తల్లికి వందనం దాని కింద ఐ థింక్ 15,000 రూపాయలు ఒక్క పిల్లోడికి ఇచ్చేవాడు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడుగా, పైగా పిల్లల్ని ఎక్కువగా అనమంటాడు. ఎట్ట కుదురుతుంది ఇది? ఇది పచ్చి అబద్ధమా కాదా? ఇది కుదిరే పనేనా కాదా? 40 years ఇండస్ట్రీ, ఎకనామిక్స్ చదువుకున్నావు, ప్రపంచం అంతా తిరిగానంటావు, బిల్ గేట్స్ తో మాట్లాడానంటావు, ఒబామాతో మాట్లాడానంటావు, ప్రపంచ బ్యాంక్ అంటావు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటావు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటావు, పొద్దున్న వేసిన వాడు ఈ పెద్ద పెద్ద పేర్లే చెప్తుంటావు. ఆడే ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడతావు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇది సింపుల్ గా 3 ఫిగర్ల సార్. ఈ పథకాలన్నీ చేయాలంటే 1,20,000 కోట్లు అవుతుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్స్ అనేటువంటి 1,00,000 కోట్లు అవుతాయి. రెండు కలిపితే 2,20,000 కోట్లు అవుతుంది. వచ్చే ఆదాయము 1,70,000 1,60,000 కోట్ల కంటే ఎక్కువ లేదు. మిగిలింది మొత్తం అప్పే. మరి ఇంకటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పి ఇంతకుముందు నువ్వు అంత చేట అరిచావు కదా, ఇప్పుడు ఎట చేస్తావు నువ్వు? అమరావతి విషయంకి వస్తే అంతకుముందు ఒక చిన్న డ్యామ్ ఏదో కట్టారు కృష్ణానదిలోకి పోవడానికి, ఇప్పుడు అది సరిపోదంట. మన అమరావతిలో వస్తే పాపం ఐఐటి వాళ్ళు పిలిస్తే బోట్లు వేసి తిరిగారుగా, రాజధాని చుట్టూ తొక్కేస్తానంటాడు. రాజధాని చుట్టూ రిటైనింగ్ వాళ్ళు కట్టాలంట. ఇంకా అది కాకుండా నారాయణ గారు చెప్పారు కదా, పెద్ద కాలువ కూడా తీసుకొస్తారంట ఇప్పుడు మళ్ళీ. 2 పెద్ద పెద్ద సరోవరాలు చేస్తారట. దీన్ని సేవ్ చేయడానికి నువ్వు అక్కడ వేరే దగ్గర సరోవరాలు కడితే అక్కడ ల్యాండ్ పోదు. అంతేగా, ఆ ల్యాండ్ పోతే నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఏరియాలో నీకు ఎకరం 25 లక్షలు 30 లక్షలు తక్కువ లేదుగా, మరి యాడ్ నుంచి వస్తాయి ఈ డబ్బులన్నీ? నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఒకే ఒక నిమిషం అని చెప్పింది, 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పు కనుక తీసుకుంటే మేము ఒక మాట అడ్డం వేస్తాము, మాట చెప్తాము అన్నారు. అంతే. ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి నువ్వు అప్పు కనుక తీసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సావర్నిటీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి తెలుసా? మీకు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు కాబట్టి మేము ఒక మాట చెప్పి మేము పూచికత్తుని మేము ఇప్పించేస్తాం అంటారు. అంతే అంతే. అంతేగాని 15,000 కోట్లు ఇచ్చారు 15,000 కోట్లు ఇచ్చారని చెప్పి సంబరాలు చేశారు కదా. మోడీ అమిత్ షా 15,000 కోట్లు ఇస్తున్నాం బాబు, అప్పలంగా తీసుకోవాలి బంగారు పడిన పెట్టామని ఇచ్చారైంది. ఈ మన తెలుగు టీవీ ఛానల్స్ లో పిచ్చిమండవాళ్ళు వీళ్ళు అన్ని ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తారు. ఆయన చెప్పేది ఒక అబద్ధం అయితే వీళ్ళు దానికి ఇంకొక మసాలా యాడ్ చేసి ఇంకొక 10 అబద్ధాలు చెప్పి 1000 మందికి చెప్తే ఇంక జనాలు నిజమేమో అనుకుంటారు. మరి వాస్తవాలు తెలియవుగా. వీళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు అర్థం కాదు. ఇంకెట్లా కుదురుతుంది? రీసెంట్ గా అమిత్ షా గారు వచ్చారు సార్, మొన్న మధ్య ఒక 10 days బిఫోర్ అనుకుంటా, వైజాగ్ లో 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ జరిగింది అని చెప్పి అంత క్లారిటీగా ఆయన హిందీలో చెప్తే 19 నుంచి 24 దాకా జరిగిందని చెప్పి పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి పురంధేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి మీద దోశారు. ఇప్పుడు తప్పు చేసినోడు ఏం చేస్తాడా? దొంగతనం చేసినోడు నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? లంచం తిన్నటువంటి వాడు నేను తీసుకున్నానని అంటాడా? ఇచ్చినోడే నేను ఇచ్చానంటాడా? కానీ వీళ్ళు కవర్ చేసుకోవచ్చు, బానే ఉంది. కానీ ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఇంక హిందీ రాదు, అమిత్ షా గారు ఏం చెప్పారో ఎవరికి తెలియదు, వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్తే అదే ప్రజలు నమ్మాలంటే ఎట్లా? అంతే అంటారు వాళ్ళు, అలాగే అంటారు. మా చేతిలో 4 టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అదే పనిగా రోజు చెప్తాం. విన్నవాడు వింటాడు, విన్నటువంటి వాడు వినడు. విన్నటువంటి వాడు ఎవడ నుండి మీరు చెప్పింది అబద్ధం అన్నాం అనుకో, ఏదో ఒక రకంగా కేసు పెడదాము. ఆయుధం ఉంది కదా, ఇది ఒకటి ఉందా మళ్ళీ కేసు పెడదాం. కేసు మామూలు కేసులు పెడతారు అనుకున్నాం ఏంటి? 120B దగ్గర నుంచి మొదలు పెట్టి పెడతారు. అన్ని సెక్షన్ల కింద పెడదాం. 420 దొంగ, 120B కరప్షన్, 409 కరప్షన్, కాన్స్పిరసీ, ఇలాంటివన్నీ రాసేయి.
వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళ తల ప్రాణం తోకొస్తుంది. ఎవడు ముందుకు వస్తాడో చూద్దాం, చెయ్యి ముందు పని. అదనమాట వాళ్ళ ధైర్యం. ఓకే, పేపర్లు మన చేతిలో ఉన్నాయి, టీవీలు మన చేతిలో ఉన్నాయి, మనకి తాని తందనా అంటాయి. నేను ఒక అబద్ధం చెప్తే వాళ్ళు దానికి మసాలా యాడ్ చేసి ఇంక 10 అబద్ధాలు చెప్తారు. ఏందంటావు నాకు? సరే, ఇప్పుడు ఎవరన్నా చెప్తే ఇలా చేస్తున్నారు బానే ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి, వీళ్ళు చెప్పినటువంటి హామీలు, వీళ్ళు ఇచ్చిన హామీలే కదా, ఇప్పుడు వాళ్ళే తిప్పి అబద్ధాలు చెప్తున్నారు కదా. మరి దీనికి అబద్ధాలు చెప్పేదే ఉంది. ఆలోచించండి ప్రజలారా, ఇవన్నీ ఎలా కుదురుతాయి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడుగా. అవును, ఇవన్నీ ఎలా పడుతుంది టైం అని చెప్పి ఆయనే చెప్తున్నాడుగా. ఇవన్నీ ఎలా కుదరాలో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళే చెప్పారు కదా. అరే మా ఇష్టం వచ్చినట్టు చెప్తామండి. ఏది మేము ఎలక్షన్ ముందు అట్టే చెప్తాము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలా చెప్తాము. ఏంది ఎవడరా నువ్వు అడగడానికి? అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్ నువ్వు, దేశ ద్రోహివి, టెర్రరిస్ట్ నువ్వు, ఆంధ్ర టెర్రరిస్ట్. ఎవడరా నువ్వు అడగడానికి? కూటమి ఫామ్ అయింది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళలో కలిసిపోయారా? అంతే మరి. సమాజం చెప్తారు చూసారు, 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళు వాళ్ళు అయిపోతారని. పాపం ఒరిజినల్ గా బీజేపీ వాళ్ళు ఆ విధంగా లేరు. ఎంత కలవడం మూలంగా తయారయ్యారు. ఓకే, వీళ్ళతో కలిసి వాళ్ళు అలా తయారయ్యారా? వాళ్ళు అలా తయారయ్యారు. ఇప్పుడు ఏంటంటే దొందు అయిపోయింది అది. ఓకే, చంద్రబాబు నాయుడు ఇలాగే చెప్తా ఉంటాడు, అన్ని ఇలాగే చెప్తూ ఉంటాడు. 45 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి 20,000 అంటే లెక్కేసుకో ఎంత వస్తుందో. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 15,000 లెక్కేసుకో ఎంత వస్తుంది. 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు, 18 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు. ఒక్కొక్కరికి సంవత్సరానికి 18,000 అన్నావు, లెక్కేసుకో ఎంత వస్తుంది. 30 లక్షల మంది దాకా ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారని చెప్పి గవర్నమెంట్ లెక్కలు మీరు చెప్తున్నారు. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తానన్నావు, సంవత్సరానికి 36,000 ఎంత అవుతుందో లెక్కేసుకో. బాబు నేను ఐన్స్టీన్ కాదు, దాన్ని ఇది పెట్టి మల్టిప్లై చేస్తే వేలలో కోట్లలో పోతాయి. అప్రాక్సిమేట్లీ టోటల్ ఫిగర్ అంతా ఆయన క్యాలిక్యులేట్ చేస్తే నాకు 1,20,000. మీరు చెప్పిన 1,20,000 కోట్లు సరిపోవు దీనికి, ఈ రకంగా లెక్కలేసుకుంటూ పోతే. మరి ఎట్లా సరిపోతాయి? 3 సిలిండర్ల సంగతి ఏమిటి, ఫ్రీ బస్సు సంగతి ఏమిటి, ఇవన్నీ ఏమిటి? మరి కుదిరే పని కాదు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ ముందే తెలుసు. అయినప్పటికీ ఎందుకు చెప్పాడంటే, ముందైతే చెప్పేబా చేసేదా చచ్చేదా, తర్వాత చిన్నగా ఏదో చెప్తాం. అయితే అధికారంలో ఉంటాంగా, ఏదో మధ్య మధ్యలో ఏదో దావాసు పోయి వచ్చారని ఆల్రెడీ ఇదని హడావుడి చేద్దాం. మోడీ గారు అది చెప్పారు ఇది చెప్పారు అందాము. అది ఇది కాదంటే ఓ చూసావా అమరావతి 15,000 కోట్లు వచ్చేసినాయి, మోడీ గారు ఇచ్చేసారని చెప్తాం. ముందైతే చెప్పే చేతులు 4 టీవీ ఛానల్స్, 2-3 పత్రికలు ఉన్నాయి కదా, ముందైతే వదరగొట్టే. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నట్టే ఉండదు. ఓకే, ముందైతే వదరగొట్టే. జనాలు వాస్తవాలు తెలుసుకునే సరే మనం ఏదో చేద్దాం చిన్నగా. సంపదను నువ్వు ఎట్లా సృష్టిస్తావయ్యా? ఇండస్ట్రీస్ పెట్టకుండా, పరిశ్రమలు రాకుండా, రైతుకు మద్దతు ధర లేకుండా నువ్వు ఇండస్ట్రీస్ సంపద ఎట్లా సృష్టిస్తావు చెప్పు. 17 మెడికల్ కాలేజీలు పైసా ఖర్చు లేకుండా వచ్చాయిగా, మొత్తం నాశనం చేసావుగా. ఇంచుమించుగా 12-13 వేల కోట్ల రూపాయలు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఖర్చు పెట్టి 4 పోర్ట్స్ డెవలప్ చేద్దామని అన్నీ కూడా మొదలుపెట్టి, రామాయణపేట అయితే పోర్ట్ అయితే నేను కూడా చూసి వచ్చాను, ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లోకి వచ్చింది అది. అవన్నీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటావు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు లాభాలు చూసుకుంటాడు, కానీ నీకేమి ఇస్తాడు? చేతికి చెప్పేస్తాడు నీకు. అంతేగా. పైగా నాకేమి ఇన్సెంటివ్స్ ఇస్తావని అడుగుతాడుగా. మరి నువ్వు సంపద ఎట్లా సృష్టిస్తావు చెప్పు. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండదా? ఈ మధ్య చంద్రబాబు నాయుడికి ఏమైందంటే, ఈ దావాస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చలిలో తిరిగి ఏది మామూలు బట్టలు వేసుకొని తిరిగాడంట. ఎందుకని మరి బాగా హెల్త్ బాగా దెబ్బతిన్నట్టుంది. 74 సంవత్సరాలు అసలే వయసు, మైండ్ పోయింది, చిప్పు దొబ్బింది. అందుకని ఇలాంటివన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రజలు కూడాను బాగానే తెలుసుకుంటున్నారమ్మా, నమ్మడం లేదు ఇప్పుడు. ప్రజలు మాత్రం క్యాలిక్యులేట్ చేసుకున్నాయా, వాళ్ళకి తెలియకపోతే పిల్లలు అడిగితే చెప్పరు. ప్రతి స్కూల్లో కూడాను 8, 9, 10వ తరగతి చదువుకునే పిల్లోడికి ఇప్పుడు నేను వేసిన లెక్కనేది బోర్డు మీద అయ్యి ఎంత వస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. 83 లక్షల మంది పిల్లలు, ఒక్కొక్కళ్ళకి 15,000 ఎంత. 45 లక్షల మంది వ్యవసాయదారులు, ఒక్కొక్కళ్ళకి 20,000 ఎంత. 2 కోట్ల మంది మహిళలు, ఒక్కొక్కళ్ళకి 1,500, సంవత్సరానికి 18,000 ఎంత. మొత్తం లెక్కేసుకో. 3 సిలిండర్లు కలుపుకో, ఏపీఎస్ఆర్టీసీది కలుపుకో, మొత్తం కలుపుకో, ఎంత అవుతుందో నీకే తెలుస్తుంది. 1,20,000 కోట్ల దాకా వస్తుంది. నేను అలాంటి చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్పిస్తావు స్వామి నా చేత? కానీ అంత ముందేమో ఆంధ్ర శ్రీలంక అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేసిన దానికి అది శ్రీలంక కాదు, అసలు ఇది ఏమైద్దాం అన్న సంగతి భయం వేస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా అప్పులో కూరుకుపోతారు.
ఓకే. నీ చేతిలో డబ్బులు కనుకుంటే ఒక ఇండస్ట్రీ పెడతావు, ఆ ఇండస్ట్రీ మూలంగా ఫలితం వస్తుంది. ఏ కడప స్టీల్ ప్లాంట్ దానికో ఒక 1000 కోట్ల రూపాయల డబ్బులు కనిపిస్తే ఒక 20,000 మందికి 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మిగిలిన డబ్బులు బ్యాంకులో లోన్ తీసుకుంటావు, పరిశ్రమ నడుస్తుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఎకానమిక్ యాక్టివిటీ ఉంటుంది, సంపద డెవలప్ అవుద్ది. నువ్వు ఆ పని చేయమే. అక్కడ దాకా నువ్వు అక్కర్లేదబ్బా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా అడిగాడా? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు మీరు అని ఎప్పుడన్నా లెటర్ రాశాడా? మరి ఇంక సంపద ఎట్లా సృష్టిస్తావు నువ్వు? పోనీ అలా కాదు, సెయిల్లో కలపండి అని చెప్పి ఏమన్నా లెటర్ రాశాడా ఆయన? పత్రికల్లో ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమీ చేయాల్సిన పని లేదు. మైన్స్ కేటాయిస్తే చాలు, ఒక్క రా మెటీరియల్ మీదనే వాళ్ళకి 4-5 వేల రూపాయలు పర్ టన్ను మిగులుతుంది. ఓకే, ప్రాఫిట్స్లోకి వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఆ 15,400 కోట్ల రూపాయల మీద కూడా మనం వీడియో చేశాంగా. మరి పచ్చి అబద్ధాలు చెప్తారు స్వామి. ఎందుకు వీళ్ళ మాటలు నమ్ముతారు నాకు అర్థం కాదు. ఆ టీవీ వాళ్ళు చెప్పేవి నమ్మబాక నువ్వు. నేను డేట్లతో సహా, ఖర్చుతో సహా, లెక్కతో సహా, సంవత్సరంతో సహా చెప్తున్నాను కదా. ఇంకెందుకంటే ఏం కావాలి నీకు? సింపుల్ క్యాలిక్యులేషను. 10వ తరగతి పిల్లలు అడిగితే చెప్తాడా? సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, పథకము పేరు, జనాభా ఎంత, పథకము 15,000, 20,000, 3,000 అవి లెక్కేసుకో, టోటల్ ఎంత ఎక్సెల్ షీట్లో వేసుకో, నీకు క్లియర్గా తెలిసిపోద్ది. నాకు ఫైనల్గా డౌట్ సార్. సరే, పథకాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు, పథకాలకి చేతులు ఎత్తేసారు, ఇంక ఈ 5 ఏళ్లలోనూ ఎటువంటి పథకాలు రావనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అర్థమైపోయింది. ఒప్పుకోరు, అర్థం కాల, ఒప్పుకోరు, చూస్తున్నారు, ఒప్పుకోరు. రేపు రోడ్ల మీదకి వచ్చి చెప్పు తీసి కొడతారు, తెలుసా నీకు? ఏంది నువ్వు చేసిన దిక్కుమాలి. ప్రజలు తర్వాత ఎలా రియాక్ట్ అవుతారనే సెకండరీ. ఒక రకంగా చెప్తే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకో రకంగా చెప్తావా? ఎలక్షన్లకు ముందు నువ్వు ఏం తప్పుడు కూతలు కూసావు? ఏంది కూసావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఏమీ పనులు చేయలేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులన్నీ లాగేసుకుంటాడు, ఆయన పేరు మీద, భారతి పేరు మీద పెట్టేసుకుంటాడు అని చెప్పేవా లేదా? మరి ఇప్పుడు భూ సర్వే చేస్తే ఎందుకు చేస్తున్నావు మళ్ళీ నువ్వు? ఎందుకు చేస్తున్నావు నువ్వు భూ సర్వే? ఎలక్షన్ల ముందే ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎలక్షన్లకు ముందు నువ్వు చేసిన ప్రామిసులు ఏంది, ఇప్పుడు కాడి ఎందుకు దించేస్తున్నావు? చేత కాదని చెప్పి ఎందుకు అంటున్నావు? అంతకుముందు శ్రీలంక అయిపోద్ది అన్నావు, మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన పథకాలు చెప్తే శ్రీలంక కంటే ఇంకా దారుణంగా అయిపోతున్న సంగతి చంద్రబాబు నాయుడు తెలీదా? చదువుకోలేదా నువ్వు? కడుపుకు అన్నం తింటలా? తెలీదా నీకు? ఆ మాత్రం ఎకనామిక్స్ చదువుకున్నాను, ప్రపంచం అంతా తిరిగానంటాడు కదా స్వామి ఆయన. ఇంత మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోలేడా? నేను కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నానని చెప్పి అనుకోబాక. ఎవరూ చేయాల్సిన పని లేదు. 8వ తరగతి చదివేటువంటి పిల్లోడికి ఈ పథకాల పేర్లు రాసి నేను చెప్పిన విధంగా క్యాలిక్యులేట్ చేయమను, ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ఎక్కువగా హయ్యర్ లెవెల్లో చదువుకునే వాళ్ళకి, బీకామో, BAనో, BA ఎకనామిక్స్, MAనో చదువుకునే వాళ్ళని ఈ టోటల్ ఫిగర్లు చెప్పి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 80,000 కోట్ల రూపాయల ఆదాయము, 80,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, 50,000 కోట్ల రూపాయలు అనేటువంటిది సంవత్సరానికి అప్పు. ఈ 3 ఫిగర్లు కనుక ఎసర్టైన్ చేసుకొని ఎవరినైనా క్యాలిక్యులేట్ చేసుకోమను, ఈజీగా తెలిసిపోతుంది రాష్ట్ర పరిస్థితి ఏందని. ఇవన్నీ ఓకే సార్, మనం ఏమీ పథకాలు ఇవ్వట్లేదు, బాగానే ఉంది, ఏమీ రాష్ట్రానికి చేయట్లేదు, బాగానే ఉంది, కానీ అప్పు మాత్రం 1,20,000 కోట్లు ఏమైంది? ఈ డబ్బులన్నీ ఏమైపోయినట్టు సార్? మరి తినేసాం. ఎట్లా? ఎవడరా నువ్వు అడగడానికి? అర్బన్ నక్సలైట్వి. దీనికి కూడా అంతేనా? అడిగేది దీనికి కూడా అంతేనా? దొంగవరా నువ్వు? అర్బన్ నక్సలైట్వి, టెర్రరిస్టివ్ నువ్వు, ఆంధ్ర ద్రోహివి. ఏంద్రా నువ్వు అడిగేది నన్ను? నేనేం చేశానన్న సంగతి నీకు చెప్పాలైంది. ఓటేసినప్పుడు తెలియదా నీకు? 4,000 రూపాయలు తీసుకుంటే కదరా ఓటుకి. కుటుంబంలో 4 మనుషులు ఉన్నారని చెప్పి 16,000 తీసుకుంటే, రోజు చికెన్ బిర్యానీ తింటివి కదరా. ట్రాక్టర్ ఎక్కి తిరిగినప్పుడు ఇంటికి పోయాడు 1 కోట్ల రూపాయలు అడిగావు కదరా, మొండా మోపడ. ఎవడురా నువ్వు నన్ను అడగడానికి? 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు అయ్యారా మేము? తప్పుడు మొండాడకలారా, ఎవడరా మీరు మమ్మల్ని అడగడానికి? డబ్బులు సంపాదించుకోవద్దాం మేము? పథకాల రూపంలో నీకు డబ్బులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నాను? ఎవడిస్తాడరా నీకు పథకాల రూపంలో డబ్బులు? ఎందుకు ఇస్తారు? ఎలక్షన్లప్పుడు బొచ్చినని చెప్తాంరా, ఎవడు నమ్మమన్నారా నిన్ను? తప్పుడు మొండాడకలారా. ఏం ఉత్తపుణ్యానికి ఓటేసావురా నువ్వు? నాకు 4,000 తీసుకున్నప్పుడు తెలియలేదురా మొండమో పొడ అనేటువంటి మాటలు కూడా ముందు ముందు వస్తాయేమో చూడు. ప్రజల్లో తిరుగుబాటు రావడం మటుకు గ్యారంటీ. అందుకని అప్పుడప్పుడు దానికి కాస్త నీళ్లు చల్లినట్టుగా, రేపు ఉగాది వస్తుందిగా, సిలిండర్ ఇచ్చా, ఉగాదికి సిలిండర్, చంద్రన్న కానుక, చిత్తూరు చంద్రం కానుక ఉగాదికి. ఈ సంవత్సరం అంటే వదిలేను, కానీ వచ్చే సంవత్సరం ఒకటేసారి 30,000 మీ అబ్బాయికి ఇస్తా. వచ్చే సంవత్సరం సిగ్గు శరం ఉండదా నిజంగా? మరి నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. మన గవర్నమెంట్ దగ్గర డేటా లేదా చెప్పు? లేదని చెప్తున్నారు కదా.
మరి గంట చెప్పగా ఏం చెప్తారు? డేటా కనుక చెప్పినట్టయితే లెక్కలు అడుగుతారుగా, లెక్కలు అడిగితే డొక్కా పగులుతుంది. అందుకని చెప్పి మా దగ్గర డేటా లేదు, కమిటీలు వేసాం, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఏది ఆలోచించి నీ పాడే పచ్చిభద్ర పిండాకోడు 74 సంవత్సరాలు ముడ్డు కిందకు వచ్చినాయి, ఎకనామిక్స్ చదువుకున్నారన్నావు, ప్రపంచం అంతా తిరిగారన్నావు. నీకు ఆ మాత్రం డేటా తెలీదా? అప్రాక్సిమేట్ డేటా తెలీదా నీకు? నువ్వు ఎంత ఇస్తున్నావు, ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలీదా? ఎవడు చెప్తావు నువ్వు కబుర్లో? ఎవడు చెప్తావా నువ్వు కబుర్లో? గట్టిగా అడిగినేమో పోలీసు మీద కేసులు పెడితివి, అర్బన్ నక్సలైట్ అంటివి, గోండాగాడేంటివి, ఆంధ్ర ద్రోహి అంటివి. ఏంది నువ్వేంది, నీ మాట ఏంది, నీ పదజాలం ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేదేంది? బుద్ధి జ్ఞానం ఉండదు కొంచెం? కడుపుకు అన్నం తింటారా, గడి తింటారా మీరు? ప్రజలు అడగరా? నేను అడగడం కాదు, ప్రజలు అడగడం. నాకేందా హైదరాబాద్లో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, హైదరాబాద్ సంగతి ఏందో నాకు తెలిసిందంటే కనీసం 5% కూడా చంద్రబాబు నాయుడు తెలియదు. దాన్ని కూడా వీడియో చేసుకున్నావు నువ్వు. మరి ఇంకేం కావాలి నీకు? ఎందుకంటే చెయ్యలేము అన్న సంగతి ఆయనకి తెలుసు. ముందైతే చెప్పేవా, మనకెందుకు? మనకేంది? టీవీ5లో సాంబశివరావు ఉన్నాడుగా, చెప్తాడులే. ఏబిఆర్ రాధాకృష్ణమూర్తి ఉన్నాడుగా, ఆయన చెప్పేస్తాడేమో. మనం ఒక మాట చెప్తే చాలు, మిగిలిన వాళ్ళు చూసుకుంటాం. ముందైతే చెప్పి చేసేదా సచ్చేదా, అయ్యేదా సచ్చేదా, తీసేవా. ప్రజలేది పిచ్చి ముండవాడుకు లేదండి. ఏంది మరి ఏది? ఓ 4,000 డబ్బులు మామని పారేసి వాటర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ పెడితే చాలు, అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి, ఎవరు ఆయన పేరు ఏందో టక్కమని గుర్తు రావాలరా? బిల్ గేట్స్ కాదబ్బా, అమెరికాలో కోమటి జయరాం గారు. ఏం చెప్పాడు ఆయన? 4,000 మహానుభారేయండి, ఓటర్లంతా ఎదవలో కొనిపారేయండి మొత్తాన్ని, ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు అవసరమైతే మొహాన కొట్టండి అని చెప్పిపోయాడా లేదా? మరి ఆయనంటే చెప్తే చెప్పాడేమో. ఇంచుమించుగా అదే మాట చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడుగా, అదే మాట లోకేష్ రెడ్డ పుస్తకంలో రాసుకొని మరీ చెప్పాడుగా. వాళ్ళ నాయకులు కూడా చాలా మంది చెప్పారుగా, నీకు 15,000 చెప్పారా లేదా? చూసాంగా మనం. అడిగిపోతే ఎన్ని ఎవిడెన్స్లు కాదా? మరి ఇప్పుడు రేపు ప్రజలు అడగరా? ఒక రోజు 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం ఊరుకుంటారు. తర్వాత పరిస్థితి ఏంది? ప్రతి విలేజ్లో కూడా 2 గ్రూపులు తయారవుతాయి చూడు. చెప్పిన వాళ్ళు ఒక గ్రూపు, ఎందుకు చేయడం లేదని అడిగేవాళ్ళు ఇంకో గ్రూపు. ప్రతి విలేజ్లో కూడా తగాదాలు వస్తాయి. టేక్ ఇట్ గ్రాంటెడ్, జరుగుతుంది చూడదు. ఇప్పటికే ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి ఉంది. ఎవడు ముందుకు వచ్చి మాట్లాడతాడా అని చూస్తున్నారు. ఎవడన్నా ముందుకు వచ్చి కనుక గట్టిగా కనుక మాట్లాడడం కనుక మొదలు పెట్టారనుకో, వచ్చేస్తారు జనాలు బయటికి. అప్పుడు నీకు ఈ గవర్నమెంట్ అనేది 5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల్లో దిగిపోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. శ్రీలంక తరహాగా స్వామి ఇట్లా చేయకూడదు. ఇది నువ్వు ఏదైతే చేయగలవో, ఏదైతే చేయడానికి కుదురుతుందో అదే చెప్పు. ఇంత చేటి చెప్పడం ఎందుకు? చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం లెక్కలు తెలియవనుకుంటున్నావు ఏంది? అన్ని సంగతులు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కేవలం గెలవాలి అన్న ఉద్దేశంలో ఇలాంటి దిక్కుమాల ప్రోగ్రాంలు పెట్టాడు. కుదరదన్న సంగతి ఆయనకి తెలుసు. ఇప్పుడు చెప్పేది అయితే కుదరదని ఎలక్షన్ ముందే తెలుసు. అయినప్పటికీ కూడాను మనం ఇంత చేడి చెప్పినప్పటికీ కూడాను జనాలు తెలివి మీరిపోయి మనం 4,000 డబ్బులు ఇచ్చినా గానీ మన దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని ఓటేస్తారో వేరే అన్న ఉద్దేశంతో ఈవీఎంలో ప్రోగ్రాంని ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నాము, నీకు అనుకూలంగా రాయించుకున్నాం. ఇట్స్ ఛాలెంజ్ అనమాట. లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన రిటైర్ అవుతున్న వ్యక్తి పాపాలు గడిగేసుకోవడానికి హిమాలయాలు పోతున్నాయని ఎందుకు చెప్తాడు ఆయన? అంతేగా. మహారాష్ట్రలో అంత చేటు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పాలి కదా. నువ్వు సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఏంటి చెప్పు, నీకు అభ్యంతరం ఏంటి చెప్పు. 60 లక్షలు కొన్నావా మిషన్, 40 లక్షలు కొన్నావా, ఎందుకు చెప్పడం లేదు నువ్వు? చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అంతేగా. చిప్పు మీద ప్రోగ్రామ్ ఏమి రాసావు, ఎందుకు చెప్పడం లేదు నువ్వు? ఏ టైప్ ఆఫ్ చిప్పు వాడావు, ఎందుకు చెప్పడం లేదు నువ్వు? ట్రాన్స్పరెంట్గా ఉండాలిగా. నేను బటన్ నొక్కితే చాలు మొత్తం స్క్రీన్ మీద కనపడిపోద్దని చెప్పి సెల్ఫ్ డాబా కొడతాడు కదా ఆయన చంద్రబాబు నాయుడు. మరి ఇంకా మాత్రం చెప్పలేడు, ఎందుకు చెప్పడం లేదు ఆయన? అమర్ సార్, నీకు అన్ని విషయాలు తెలుసు. నా చేత చెప్పించాలన్న ఉద్దేశంతో తప్ప నీకు ఇంక వేరే ఉద్దేశమే ఉన్నట్టు లేదు. నీ ఉద్దేశం మంచిదే, నీకు కాదని అండల్లా. కానీ ఇది ప్రజలు గమనించాలా, వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలు గమనించాలా. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలిసిపోతుంది అబ్బా ఈజీగా. అది కుదిరే పని కాదు అన్న సంగతి. చంద్రబాబు నాయుడికి పొద్దున్నేసి మనం అబద్ధాలు ఆడతాడు, వదిలే. లోకేష్ బాబు రెడ్డి పుస్తకం పిల్లమ్మన్నాడుకు వదిలే. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. పవన్ కళ్యాణ్ వదిలే, ఆయన 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు, అది ఇది సంగతి సంవత్సరం ఎలక్షన్ ముందు ఒక రకంగా మాట్లాడాడు. ఈ మధ్య కొంచెం వాస్తవాలు తెలిసినాయి కాబట్టి కొంచెం భూమి మీద నడుస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. దాని మీద కూడా వీడియో చేసుకున్నాము. బాబు నువ్వు ఈ పరిస్థితుల్లోనే ఉండి ఇలాగే ఉండని కూడా చెప్పుకున్నాం. మనిషిలో మార్పు వచ్చింది, ఆహ్వానించదగ్గ విషయమే. కానీ చంద్రబాబు నాయుడు రాదే.
మళ్ళీ ప్రెస్ మీటింగ్లు పెట్టి దావోస్ అట్టంటాడు, ఇది అంటాడు, అదట్టంటాడు. అక్కడ పోయి కూడా 10 లక్షలు అప్పు అని చెప్తే అట, ఇంక మరీ అంత అన్యాయంగా చెప్తే అట చెప్పు. సరే, ఫైనల్గా నాది సందేహం సార్. టెక్నాలజీని కనిపెట్టిందే నేను, టెక్నాలజీని పరిచయం చేసిందే నేను అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారికి డేటా ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇన్ని నెలలు పట్టిందా, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు పట్టే అవకాశం ఉందా? అని అలాగే పొడిగిస్తూ ఉంటారు. ఫింగర్ టిప్స్ మీద ఉంటుందబ్బా గవర్నమెంట్లో డేటా. ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగితే ఎవరేంటి, మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ తెలీదా? ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంతమంది ఉన్నారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ తెలీదా? అందరికీ అన్ని విషయాలు అరగంటలో అందరి డేటా తీసుకొచ్చి ప్రింట్ తీసి మరి జిరాక్స్ ముందు పెడతారు కదా. అంతేనబ్బా. ఇప్పుడు పుష్కరాలు జరిగినాయి, 30 మంది చచ్చిపోయారు, దాని మీద కమిషన్ వేశారు. ఏం చేశారు? చివరికి డేటా ఎగిరిపోయింది అన్నారు. డేటా ఎట్ట ఎగిరిపోద్దా? నేను ప్రపంచం అంతా తిరిగాను, హైటెక్ బాగునంటావే నువ్వు, డేటా ఎట్ట ఎగిరిపోతుంది? నీ స్వార్థం కోసం నువ్వు 30 మందిని సాగొట్టేశావు. డేటా ఎగిరిపోవడం ఏంది? చెవిలో క్యాలీఫ్లవర్ పెడదాం అనుకుంటున్నావు. డేటా అంత తొందరగా ఎగిరిపోదు. వెనక 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొన్నటువంటి ఫైర్ వాల్స్ ఉంటాయి వెనక. సర్వర్స్ మీద ఎవడు పడితే వాడు సర్వర్స్ మీద చేయడానికి వీల్లేదు. దానికి వెనక ఫైర్ వాల్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ ఉంటాయి. ఆ పాస్వర్డ్స్ కూడా జంబ్లింగ్ పాస్వర్డ్స్ ఉంటాయి. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే డేటా ఎగిరిపోయిందని చెప్పి నువ్వు చెప్తే జనాలు ఎట్లా నమ్ముతారు? మామూలు ప్రజలు నమ్మితే నమ్ముతారు. నాలంటి చెప్తే అట్లు డేటా ఎగిరిపోయింది మేమేం చేయలేమని సరే గాడుదులు కాస్తాం. నువ్వు డేటా ఎగిరిపోవడం ఏంది? సరిగ్గా పెట్టించాల్సిన సంగతి నీకు తెలీదా? సీసీ కెమెరాలు పెట్టించాలి. సీసీ కెమెరాలో నుంచి డేటా క్యాప్చర్ అవుతుంది, ఆ డేటా సర్వర్లో స్టోర్ అవుతుంది. ఆ సర్వర్లో కూడా ఒకవేళ ఫిలప్స్ కనుక అయిపోయింది అంటే వేరే ఇంకో సపోర్టింగ్ సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సెటప్ అంతా ఉంటుందిగా. డేటా ఎగిరిపోయిందని చెప్పి సింపుల్గా ఒక మాట చెప్తే సరిపోయిందా? ఎట్లా గుర్తుంది నీకు? అది అన్నీ ఇంతేనా? అసలు ప్రత్యేక హోదాని ఎవడైనా వదులుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా వదులుకుంటాడా? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అని చెప్తే ఇమ్మీడియట్గా దాన్ని గట్టిగా పట్టుకోవద్దు. అంతేగా, గట్టిగా పట్టుకొని మీరు ఇస్తారా సస్తారని కూర్చోవాలా లేదా? మరి ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు ఆ పని? చిన్నగా ఆయన దువ్వారు. నీకెందుక పోలవరం యాక్టే పెట్టాంగా, అందులో 2000 కోట్లు సంపాదించుకో, ఈ ప్రత్యేక హోదాని గురించి మాట్లాడబాక అంటే గుడిచప్పుడు కాకుండా కూర్చున్నాడు. అదే జరిగింది. లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీలో పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి 10 ఏళ్ళు పట్టవిందా? అంతా మాన్యువల్గా చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడు అంతా మాన్యువలే. మరి అది 1955లో కదా మొదలుపెట్టారు. ప్రిసైజ్గా ఇంకా డేట్ చెప్పాలంటే 10వ తారీఖు డిసెంబరు 1955 వెళ్ళి శిలాపలకం చూసుకో డేట్ ఉంటుంది. మరి 65 కల్లా కెనాల్స్కి నిలిచి ఇచ్చేసారుగా 1965 కల్లా. ఏమి మిషనరీ లేకుండా 1960 10 సంవత్సరాల్లో నీకు నాగార్జున సాగర్ నుంచి కుడివైపు ఎడం వైపు 22.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగినప్పుడు, 1000 మెగావాట్స్ విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు, 410 టీఎంసీల వాటర్ స్టోర్ చేయగలిగినప్పుడు, 26 గేట్లు పెట్టి జీసపన్ కంపెనీ వాళ్ళు హైడ్రాలికల్ ఆపరేటెడ్ గేట్స్ తోటి చేసినప్పుడు, 610 అడుగుల ఎత్తు డ్యామ్ కట్టినప్పుడు, 590 అడుగుల ఎత్తు వరకు నీళ్లు స్టోర్ చేసుకోగలిగినప్పుడు, ఆ రోజుల్లో ఏమి టెక్నాలజీ లేకుండా చేసినప్పుడు ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉంది. నువ్వు చేయలేవా? జాఫర్ నుంచి అది తెచ్చా, బాఫర్ నుంచి ఇది తెచ్చా, ఆస్ట్రేలియా నుంచి అది తెచ్చా, జర్మనీ నుంచి ఇది తెచ్చా, బోరింగ్ మిషన్ తెచ్చా, డ్రిల్లింగ్ తెచ్చాను. ఇంత చేసి డబ్బా. మొన్న విజయవాడలో వరద వచ్చినప్పుడు చెప్పారు సార్, ఆర్మీ వాళ్ళకి లేని టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు చూపించారట. వాళ్ళే ఆశ్చర్యపోయారట. ఈ కబుర్లని ఇదిగో ఇట్లాంటి కబుర్లని చాలా చెప్తుంటాడు స్వామి ఆయన. అవన్నీ నమ్మితే అటు మనము ఇంక మళ్ళీ నా పోటీకి 100 సార్లు నా చేత ఎందుకు చెప్పిస్తాను? అంత టెక్నాలజీ ఉండాలి, మరి ఎంత లేట్ ఎందుకు అవుతుంది అనేది నాకు వచ్చిన. అరే డయాఫ్రమ్ వాళ్ళ సంకనాకపోయింది కదా స్వామి. చివరికి సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ కదా. నీకు పెద్ద పెద్ద డ్యామ్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే వెనక కాఫర్ డ్యామ్ కడతారు. విచిత్రం ఏంటంటే చాలా మందిని చూసాను నేను, కాపర్ డ్యామ్ అంటారు. ఓరి మీ అమ్మ కడుపులు కాదు, కాపర్ డ్యామ్ కాదురా బాబు, అది కాఫర్ డ్యామ్ అని చెప్తాను నేను. ఆ కాఫర్ డ్యామ్ అనేది సరిగా కట్టకపోయేసరికి ఏమైందంటే నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసరికి ఇది దెబ్బతన్నది. ముందు నువ్వు కాఫర్ డ్యామ్ కట్టాలి. అందులో పోలవరానికి ఏంటి, ముందు కాఫర్ డ్యామ్ కట్టాలి, వెనక కూడా కాఫర్ డ్యామ్ కట్టాలా? మరి ముందు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే అక్కడ మన ధవళేశ్వరం దగ్గర 3 టీఎంసీల కంటే స్టోర్ చేయలేవు. కృష్ణా గోదావరిలో హెవీగా ఫ్లడ్ వస్తుంది. హెవీగా ఫ్లడ్ వచ్చినప్పుడు అది స్టోర్ చేయలేదు. సముద్రంలోకి అన్ని గేట్లు ఎత్తేసి విడుదల చేసినప్పటికి కూడా వాటర్ వెనక్కి తంతది. ఆ తన్నేటువంటి వాటర్ పోలవరం డ్యామ్ దాకా వస్తుంది. అందుకని ముందు కూడా కట్టాలని చెప్పారు. ప్లాన్ లో ఉంది. నువ్వు వెనకదే సరిగా కట్టకపోతేవి, ముందు దాన్ని అసలు గాలికి వదిలేస్తేవి. మరి డయాఫ్రమ్ వాళ్ళ సంకనాకపోక ఏమవుతుంది? అదే జరిగింది కదా. ఇప్పుడు చివరికి ఏమైంది? అది 54,000 మంది ఇంచుమించుగా నిర్వాసితులు ఉన్నారు అని ప్లాన్ తయారు చేస్తే ఈయన వచ్చిన తర్వాత దాన్ని 1,00,000 చేశాడు. ఆ కొత్తగా జాయిన్ చేసిన వాళ్ళలో ఆయనకు పార్టీ గాను వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ 1 ఎకరం 2 ఎకరాల పొలాలు కొనిచ్చి వాళ్ళందరికీ ముందు డబ్బులు ఇప్పించాడు. ఒరిజినల్కి రావాల్సిన వాళ్ళు సంకనాగిపోయారు.
మరి కేంద్ర ప్రభుత్వం నిన్ను అడుగుతుంది ఏంటి, అడగదా చెప్పు? ఎందుకని కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు. చివరికి ఏం చేశారు వాళ్ళు, 45 మీటర్ల ఎత్తు కట్టాల్సిన దాన్ని 41 మీటర్లు రిస్ట్రిక్ట్ చేశారు. దాంతో ఏమైంది, నీకు 196 టీఎంసీల వాటర్ స్టోర్ చేసుకోవాల్సిన డ్యాము కెపాసిటీ తగ్గిపోలా? అంతేగా, మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయినట్టే కదబ్బా. మరి ఇట్లాంటి మాదర్ చేతి పనులు ఎవడన్నా చేస్తాడా? 40 years ఇండస్ట్రీ ప్రపంచం అంతా తిరిగానంటాడు ఆయన. ఏమడగలవు నువ్వు? పోలవరం డ్యాము యాజ్ ఇట్ ఈజ్గా కట్టి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత మాదే, నేను ₹1 పెట్టను, మొత్తం బాధ్యత నీదే, చేసుకో నువ్వే వచ్చని చెప్పాలా? ఆ సంగతి చెప్పలా. ప్రత్యేక హోదా వదిలేసుకున్నావు, ఇంకా నువ్వు రాష్ట్రానికి ఏం న్యాయం చేశావు? అంతసేపటికి గత 5 సంవత్సరాలు విధ్వంసం అయిపోయింది అంటావే నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? అడగాల్సిన 2 విషయాలు కూడా అడగడం చేతకాలేదే నీకు. ప్రత్యేక హోదాని ఎవడన్నా వదులుకుంటాడా? నిష్పక్షపాత నీ గుండె మెచ్చి చేసుకొని చెప్పాయా. పైగా ప్రత్యేక హోదా ఏముంది, అమృతాంజనం లాంటిది, జండు బాంబు లాంటిది అంటాడు. బుర్ర తలకాయలు ఉంటుందా, మోకాలు ఉంటుందా ఆయనకి? ప్రత్యేక హోదాలో మెయిన్గా ఉండేటువంటి కంపోనెంట్ ఏంటంటే ట్యాక్సెస్ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ ₹1 ట్యాక్స్ కట్టే పని లేదు. అది మెయిన్ అడ్వాంటేజ్ ప్రత్యేక హోదాలో. మిగిలిన చిన్న వదిలేయి. దాన్ని ఎవడన్నా వదులుకుంటాడా? ఆంధ్రప్రదేశ్లో ఎవడు వచ్చి ఇండస్ట్రీ పెట్టుకున్నా సరే మనకు ప్రత్యేక హోదా కనుక ఉన్నట్టయితే ₹1 ట్యాక్స్ లేదు నీకు. అప్పుడు నీకు ఇండస్ట్రీలు వస్తాయి, సంపద సృష్టించబడుతుంది. నువ్వు అసలు దానికి గండి కొట్టేసి అసలు దాన్ని వదులుకుంటువి నీ స్వార్థం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల కొంప ముంచావు కదా చంద్రబాబు. మరి ఇట్లాంటి మనిషిని నేను ప్రపంచం అంతా తిరిగాను, నేను చాలా గొప్ప మనిషిని, సంగతి సమాచారం అంటే ఎట్లా? కామన్ సెన్స్ పాయింట్ కదా. 10వ క్లాసు పిల్లల్ని అడిగినాగా చెప్తాడా ఇది? ఇంత విధ్వంసం చేయడానికి నువ్వు ప్రణాళిక సిద్ధం చేసుకున్నావు. విధ్వంసం చేయడం కాదు, విధ్వంసం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నావు నువ్వు. ఏదో కానీ లేని కబుర్లు చెప్తావేంటి? పొద్దులే సినిమాలు అబద్ధాలేనా? తప్పు కదా ఇది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక దుర్మార్గుడి కింద, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, దుర్మార్గుడి కింద, చరిత్రహీనుడి కింద మిగిలిపోతాడు చంద్రబాబు. కానీ అది చరిత్రలో రాస్తారో మనకైతే తెలియదు, కానీ ఇది చాలా అన్యాయం. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేటువంటిది అధ్వానంగా తయారవుతుంది. అందుకనే పథకాలు ఇయ్యనంటాడు. మరి పథకాలు ఇవ్వవు, డబ్బులు సేవ్ చేస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోనీ అదేనా చెప్పాలిగా. పోనీ అది కూడా చెప్పలేదుగా నువ్వు. పథకాలు ఇవ్వలేనన్నావు, కాడెత్తి కిందేసావు, 15 సంవత్సరాలు సంవత్సరం సంపద సృష్టి అన్నావు. ఆ మిగిలిపోయిన డబ్బులు ఏం చేస్తావన్నా చెప్పాలిగా. మరి అది కూడా చెప్పలేదు నువ్వు. ఎందుకో అంతేగా. శ్రీ సిటీ లాంటి SEZ నువ్వు చేసేదంటే ఏం లేదాడ. మన మోడీ గారు వచ్చిపోయినప్పుడు చెప్పిన 1,85,000 కోట్లు అనేది అది NTPC వాళ్ళకి సంబంధించింది, నీకేం సంబంధం లేదు. రైల్వే జోను నీకేం సంబంధం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నువ్వు మైన్స్ అలాట్ చెయ్యి, ఆ ఇండస్ట్రీ బతుకుతుంది. నువ్వు ఇస్తానన్న పథకాలు ఇవ్వలేను అని చెప్పి నువ్వే కాడి దింపేసినప్పుడు నువ్వు ఎలక్షన్ల ముందు చెప్పకూడదు. ఎలక్షన్లో గెలవడానికి ప్రజలకి అబద్ధాలు చెప్పావు, తప్పుడు మార్గాల్లో వాళ్ళని నడిపించావని అర్థం. 5,40,00,000 మంది ప్రజలని తప్పుడు మార్గాలను నడిపించావు. ఇంతకంటే తెలుగుదేశం ఆంధ్రులకు తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం ఇంకేదైనా ఉంటుందా? నువ్వు చెప్పవా? గుండె మీద చేసుకొని చెప్పు. నేను చాలామంది రాజకీయ నాయకులను చూశానప్ప. నేను కూడాను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మరి లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, బ్రహ్మానంద రెడ్డిని చూసా, విజయభాస్కర్ రెడ్డిని చూసా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని చూసా, అంజయ్య గారిని కూడా చూసా. అంజయ్య గారి మీద వచ్చిన జోకులు వచ్చినాయి, అయినా కానీ మంచి వ్యక్తి, ఆయన్ని చూసా. విజయభాస్కర్ రెడ్డిని చూసా, మన తెలంగాణ తరఫు నుంచి వచ్చిన వాళ్ళని చూసా. పివి నరసింహారావుని చూసా. చేతులెత్తి దండం పెట్టాల్సిన మనిషి. ఆయన పుణ్యం మూలకంగా ఈరోజు నువ్వు నేను మాత్రం ఉన్నావు. ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బతికిపోయారు, కానీ లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు చేసిన పనులకి, ఈ టీవీ ఛానల్స్ కూడా చెప్పే అబద్ధాలకి జనాలు నిజమే అనుకుంటారు. ఇంతమందిని చూశాను నేను కూడా. ఎవరెవరి పాలసీ ఏ విధంగా ఉంటుందన్న సంగతి నేను చూస్తూనే ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు చెప్పినన్ని అబద్ధాలు ఎవడు చేయడు. ఒకటో రెండో చెప్తాడబ్బా. అశ్వత్థామాత కొందరహ ఏదో ఒక అబద్ధం చెప్తారు, 1000 అబద్ధాలు అయినా నువ్వు పెళ్లి చేయాలంటారు. అంతవరకు బాగానే ఉంది. పొద్దున్నే సినిమాలో అబద్ధాలు చెప్తే అట్ట స్వామి నువ్వు. పైగా అబద్ధాలు చెప్పిన వాడిని నువ్వెవడరా నన్ను అడగడానికి అంటాడు. ఆంధ్ర ద్రోహి అంటాడు, దేశ ద్రోహి అంటాడు, టెర్రరిస్ట్ అంటాడు, అర్బన్ నక్సలైట్లు అంటారు, కేసులు పెడతారు. ఏందంటావు చెప్పి వ్యవహారం? 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం లెక్కలు వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుకుని నోరు మూర్తి కూర్చుంటాడు. వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా ఏది చెప్పినా అంటే అన్ని ఇట్లాంటివి చెప్తేట. చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా ఉపయోగించుకున్నావు కదా నువ్వు. లడ్డు విషయంలో చేసింది ఏం చెప్పు, మాదర్ చేతి పని అంటారు, ఏమంటారు చెప్పాను. సుబ్రహ్మణ్య స్వామి దాని మీద కేసు పెట్టాడు.
సుప్రీంకోర్టు వాళ్ళు అంత తొందరగా డేట్లు చెప్తూ విచారణ చేయరు. చాలా సీరియస్ కేసు అది. మొన్న 6గురిని చంపేశావు, దాంట్లో మీరు కొట్టుకు తెచ్చారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 24 + 20 44 సెక్టార్లు, 45 కోట్ల మంది ప్రజలు దర్శించుకోవడానికి వస్తారని అనేది ఎస్టిమేట్. ముందు ఏదో 20 కోట్లు అనుకున్నారు కానీ ఇప్పుడు 45 మించేటట్టుందట. రోజుకు 60-70 లక్షల మంది వస్తారంట. ఒక్క యాక్సిడెంట్ కానీ ఇన్కన్వీనియంట్ జరిగినట్టు కానీ ఏమీ ఇంతవరకు న్యూస్ లేదుగా. అలాంటిది నువ్వు తిరుపతిలో 6గురిని చంపేస్తే మళ్ళీ దాని గురించి అడగకూడదు. దాని గురించి కనుక అడిగితే ఇదిగో మళ్ళీ ఇదే లాంగ్వేజ్. అన్నండ్రా పొడవండ్రా కేసులు పెట్టండిరా. ఇవన్నీ అమిత్ షా కన్ను మోడీ గారికి తెలియదు అనుకుంటున్నాం. ఏంది తెలుసు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల్లోనే చైతన్యం రావాలి. ప్రతి విలేజ్ కూడాను 2 కింద విడిపోవాలి. వాళ్ళు కొట్టుకోవాలి. మన జోలు రాకూడదు. అల్టిమేట్గా చిన్నగా మనం రంగప్రవేశం చేయాలి. రంగప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ గారిని దువ్వి, జగన్మోహన్ రెడ్డి ఏనుగో మనకు ఉన్నాడు కాబట్టి, మనకు కూడా ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక 30 మందినో 40 మందినో లాగేసి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలి. అది వాళ్ళ అభిప్రాయం. సో ఏంటి సార్ అసలు ఇన్ని సమస్యల నేపథ్యంలో, ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో అసలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు సార్? అంధకారమే. ఇది ఇలాగే కనుక కొనసాగిందంటే మనకు అంధకారమే. కానీ ప్రతి సమస్యకు కూడా ఒక సొల్యూషన్ అంటూ ఉంటుందిగా సార్. ఆ సొల్యూషన్ ఏంటి అనేటువంటిది నేను చెప్తే బాగుండదు, నేను చెప్పగలను కానీ నేను చెప్తే బాగుండదు కానీ నువ్వు ఎవడరా చెప్పడానికి అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చింది బాధ? 40 years ఇండస్ట్రీ ఆయనే చెప్తాడేమోలే. చెప్పాడుగా ఆల్మోస్ట్. కాడెత్తి కింద వేసాడు, నా వల్ల అది పథకాలు అన్నాడు. ఇంక అయిపోలా. ఇంకేం నేను అడుగుతున్నది ఒకటే, నువ్వు పథకాలు ఇగిపోయావు, ప్రామిస్లు ఏదో చేసావు, నేను నోరు తిరిగితే నువ్వు అబద్ధాలే. ఇదంతా సంగతి సంవత్సరం తెలిసిందే. కనీసం మిగిలిచిన డబ్బులు ఏం చేస్తావో చెప్పవా బాబు చంద్రబాబు అని అడుగుతున్నా. మరి దానికి కూడా సమాధానం చెప్తాడు. నువ్వు ఎవడరా నన్ను అడగడానికి అంటాడు. మరి నాకు తెలియదు. మిగిల్చిన డబ్బులు లాగిపోయారు మీరు. అసలు చేసిన అప్పులు ఏవైతే చెప్పడానికి లెక్కలు లేవు కానీ ఇంకా మిగిల్చిన డబ్బులు ఆడున్నాయి. ఇప్పుడు అదే చెప్పబోతాడు. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి కదా, 5 సంవత్సరానికి 1 లక్ష కోట్లు మిగిలిచ్చి ముందు అప్పు తీర్చేస్తానని చెప్తాడు. అంత చేడు తీర్చినా కానీ ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఇంకా 5 లక్షల కోట్లు ఉంటుందిగా. ఇంకా నువ్వు అభివృద్ధికి ఏం ఖర్చు పెడతావు? పథకాలు ఎత్తేసావు, అప్పులు కట్టడానికి ఈ డబ్బులు ఉపయోగించావు, ఇంకా అక్కడ ఏం మిగిలింది నీకు? చేతి చెప్పేగా. ఇంకా నీకు అభివృద్ధి ఆడి నుంచి వస్తుంది, సంపద సృష్టి ఆడి నుంచి దొరుకుద్ది. ఓకే, అన్నీ కూడాను సైకిల్ అబ్బా. ఒకదానికి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, అప్వర్డ్ డౌన్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అన్ని సంగతులు అన్ని కూలంకుషంగా తెలుసు. రాష్ట్రం ఎట్టపోతే నాకెందుకు, ప్రత్యేక హోదా రాకపోతే ఏంది, పోలవరం పూర్తి కాకపోతే ఏంది, ముందైతే చేసేయి. పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వద్ది. నాకు నా కొడుకు కింద నా మనవడికి ఏందంటావు, నేను ఎక్కడో హైదరాబాద్లో కదా ఉంటా. ఏదైనా కన్నా జరిగిందంటే మోడీ గారు ఉన్నారుగా, నేను సపోర్ట్ చేయింది ఆయన గవర్నమెంట్ ఉండదుగా. ఈయనేమనుకుంటున్నా అంటే మోడీ గారు జుట్టు నా చేతిలో పెట్టుకున్నానని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరే అడిగిపోతారు నా చేతిలో నుంచి వాళ్ళు అనుకుంటున్నారు. అది ఎవరు చివరికి మధ్యలో ప్రజలు సంకరాకపోతున్నారుగా. 17 హాస్పిటల్స్ వస్తే ఎవడన్నా వదులుకుంటాడా? బుద్ధి బుర్రా ఉన్నవాడు ఎవడన్నా వదులుకుంటాడా? నిష్పక్షపాతం చెప్పాలి. మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తానన్నా, మరి నీ కొడుకుని ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివించావు? అంతేగా. నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండదో అన్నావో, నారాయణ చైతన్యలో కూడా అదే రూల్ పెట్టి నువ్వు ఆ రూల్ ఎందుకు పెట్టావు? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆలే కదా. అంతేగా. మరి ఎందుకు చేయను మా పని? ఇంక మళ్ళీ ఇదే లాంగ్వేజ్. నువ్వెవడరా నన్ను అడగడానికి? అర్బన్ నక్సలైట్, హైదరాబాద్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్. నువ్వెవడరా నన్ను అడగడానికి? టుకుడే గ్యాంగులు రా మీ అందరూ, దేశ ద్రోహులు, ఆంధ్రాకి టెర్రరిస్టులు రా మీరు. దరిద్రం ఉండవాడు ఏంద్ర హైదరాబాద్లో కూర్చొని వీరు మాట్లాడేది అంటాడు. మన పూర్వీకులంతా ఆడేగా ఉన్నారు. ఏ నాయుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి? తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటున్నారు, నేను అనడం కాదు. ఆయన నిక్నేమ్ ఏంటంటే కొత్తగా వచ్చి నిక్నేమ్ అది చిత్తూరు చంద్రమట్ట. ఆయన నుంచి వచ్చాడు, మరి ఆయన అక్కడి నుంచేగా వచ్చాడు. మరి ఇది మటుకు చాలా అన్యాయము, దారుణము, అకృత్యము. ఇంకా దాన్ని ఏ పదాలైనా పెట్టుకోబ్బా. అది రైట్ సార్. వెరీ డేంజరస్ పర్సన్ అబ్బా. ఇలాంటి వాళ్ళు కనుక ముఖ్యమంత్రులు కనుక అయితే సర్వనాశనం చేసేస్తారు, డెమోక్రాటిక్ సెటప్నే నాశనం చేస్తారు. వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఇప్పటికైనా సరే మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా కళ్ళు తెరవండి. ఉద్యమాలు చేయడం తప్ప వేరే మార్గమే లేదు. శాంతియుతంగా ఉద్యమాలు చేయండి. ఓకే, అంతే. అందరూ కూడాను ఏకం కండి, లేకపోతే మటుకు పోవడం గ్యారంటీ.
తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, అప్పుడు మళ్ళీ వాళ్ళని చూసి మటుకు ఏడవబాకండి. వేరే వాళ్ళని చూసి ఏడిస్తే నీకేం వస్తుందా? ఆయన ఏమంటే నీకు కళ్ళ నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఏమైనా వస్తుందా? టవల్స్ తడుస్తాయి, కళ్ళ నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఏమొస్తాయి? నువ్వేం చేయాలని ఆలోచించుకో. ఆయన్ని నమ్మినంత కాలము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండేటువంటి ప్రజల బతుకు బస్ స్టాండే. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే, ఇది కాదు పద్ధతి. ఇంకెంతకంటే నేను చెప్పలేను బాబు, నన్ను వదిలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి, హామీల అమలుకి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.